హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము ఈరోజు డిస్కస్ చేయడము జరుగుతుంది. సో మొదటి అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అఫీషియల్గా వెబ్సైట్లో విడుదల చేయడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏంటి అనే వివరాలు చూద్దాము. అంతేకాకుండా ఈరోజు వార్తాపత్రికల్లో వ్యవసాయ శాఖలో 791 ఖాళీలు అంటూ ఒక అప్డేట్ ఉంది. నెక్స్ట్ మూడవది డిఎస్సి వాయిదాపై ఎలక్షన్ కమిషన్కి అభ్యర్థులు భారీ స్థాయిలో రిక్వెస్ట్లు అయితే పంపిస్తున్నారండి. సో వీటన్నిటి గురించి కూడా మనము వన్ బై వన్ క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హే గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా ఆశావాహి యాప్ వారి నుండి అద్భుతమైన ఆఫర్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ ఇంగ్లీష్ మీడియం 29,999 రూపాయలకైతే ఆఫర్ అయితే అందిస్తున్నారండి. చాలా అంటే చాలా బెస్ట్ ఫ్యాకల్టీ మనకు ఇందులో అందుబాటులో ఉంటారు. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూస్తే మీకు కంప్లీట్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ఉంది, గ్రూప్ 2 తెలుగు మీడియం కూడా మనకు అందుబాటులో ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి ఫ్యాకల్టీతో అయితే అందిస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా మనకైతే అందుబాటులో ఉందండి మెయిన్స్ కోసము. సో ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కి కాల్ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి క్లాసెస్ అయితే. ఒకసారి డెమో చూసి తప్పకుండా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించి మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అప్డేట్స్లో కనిపిస్తాయండి. ఇక్కడ కిందికి చూడగానే చూడండి, మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్ ఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ 28/2023 39/2022 అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇటీవల మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఓకేనా ఎవరి మార్క్స్ వాళ్ళకి అందజేస్తున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. సో ఇక్కడ క్లిక్ హియర్ అంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీ యొక్క క్రెడెన్షియల్స్తో ఓటీపీఆర్తో లాగిన్ చేయండి. ఓటీపీఆర్ ఐడి లేదా యూజర్ ఐడి, పాస్వర్డ్, ఎంటర్ క్యాప్చా. ఓకేనా? ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఫర్గట్ పాస్వర్డ్తో మీరైతే మీ పాస్వర్డ్ని తిరిగి తెచ్చుకోవచ్చు. మీరు వన్స్ దీంట్లోకి లాగిన్ అయితే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే గ్రూప్ 1లో అసలు హయ్యెస్ట్ మార్క్స్ అన్ని అది ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారు, చెప్తే అందరికీ తెలుస్తుంది కదా. హయ్యెస్ట్ మార్క్స్ ఎన్నో ఖచ్చితంగా ప్రకటించాలి అంటూ తెలియజేస్తున్నారు. బట్ జస్ట్ ఇక్కడ అయినప్పటికీ కూడా ఇక్కడ జస్ట్ మార్కులను మాత్రమే మళ్ళీ ఇచ్చారండి. హయ్యెస్ట్ మార్క్స్ లాంటివి అయితే ఏమి ఉండకపోవచ్చు. ఇండివిజువల్గా ఎవరెన్ని మార్క్స్ వచ్చాయనేది చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వ్యవసాయ శాఖలో పదోన్నతుల రగన విఏఏలకు ఏఈఓ పోస్టులు వేల సంఖ్యలో, విఏఏలు వందల్లోనే ఖాళీలు. సో మెరిట్ పేరుతో సీనియారిటీ చెల్లుచిటి, అభ్యంతరాలు తెలపకముందే ఎస్ఓసి, ఎన్నికల షెడ్యూల్కు ముందు జీవో జారీ, కోడ్ వచ్చిన వారమైనా పూర్తిగాని ప్రక్రియ అంటూ తెలియజేస్తున్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులకు, వ్యవసాయ విస్తరణాధికారులుగా అంటే ఏఈఓలకు ఏఓలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సాగుతుంది. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలకు 5 రోజుల ముందే పదోన్నతులకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం షెడ్యూల్కు ముందే ప్రక్రియను పూర్తి చేయకుండా కోడ్ అమల్లో ఉండగా పదోన్నతులు కల్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ పదోన్నతుల విధానం లోపభూయిష్టంగా ఉందని వాదన వ్యవసాయ శాఖ వర్గాలు వ్యక్తమవుతుంది. మరి గత జూన్ నాటికి రాష్ట్రంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏఈఓ పోస్టులు 791 ఖాళీలు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఈ ఖాళీలను భర్తీ చేయకుండా ఎన్నికల వేళ పదోన్నతులు ఇస్తున్నామంటూ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అయితే చూడవచ్చు. ఎన్ని రోజులు అసలు ఒక్క ఖాళీ, ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, వీటిని భర్తీ చేయకుండా ఉంది. ఇదే నోటిఫికేషన్ ఒక 6 months ముందు ఇస్తే నిరుద్యోగులు ఎంతగానో యూస్ఫుల్గా ఉండేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, పదోన్నతుల పేరుతో వాటిని భర్తీ చేయాలని అయితే ప్రభుత్వం యోచిస్తుండడం అయితే చాలా బాధ కలిగించేటువంటి అంశము. ఓకేనా? మరి ఏ జాబితా విడుదల చేశారు ఇక్కడ? ఇందుకోసం ఉమ్మడి జిల్లాల వారిగా విఏల జాబితాలను విడుదల చేశారు. గ్రేడ్ 3 ఏఈఓ పోస్టులకు విఏలకు ఇవ్వాల్సింది
ఇవ్వాల్సి ఉంది. కానీ గ్రేడ్ 3లో ఖాళీ లేకపోవడంతో గ్రేడ్ 1 ఏఈఓలలో గ్రేడ్ 2 ఏఈఓలుగా, గ్రేడ్ 2 ఏఈఓలను గ్రేడ్ 1 పోస్టింగ్లకు ఇచ్చి గ్రేడ్ 2 ఖాళీగా ఉన్న 749 పోస్టులను విఐఏలకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా విఐఏలు వేల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సీనియారిటీ ప్రకారము విఐఏల జాబితాలు తయారు చేసి ఆ జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రేడ్ 2 ఏఈఓ పోస్టులను మాత్రమే విఐఏలకు ఇవ్వాలని నిర్ణయించడం అయితే ఇక్కడ గమనించదగ్గ విషయంగా మనమైతే చూడవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైగా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడానికి ఒక్కో విఐఏ నుంచి కొంత సొమ్మును వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు అండి. ఇది నిజం వాస్తవం మనకైతే తెలియదు, ఇక్కడ రాశారు అంతేగాని. కాగా బీఎస్సీ పూర్తి చేసి గ్రేడ్ 1 ఏఈఓలుగా పదోన్నతులు కల్పిస్తున్నారు. గతంలో నేరుగా బీఎస్సీ చేసిన వారికి ఏఈఓలు నియమించేవారు. కానీ మొత్తం జిల్లాలకు మంజూరు చేసిన పోస్టులో 40% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చూపి మిగతా 60% పోస్టులను పదోన్నతులతో భర్తీ చేస్తున్నారు. అంటే 790 అంటే దాదాపు 800 పోస్టుల్లో 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే దాదాపుగా ఒక 300 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంచారు, అంటే ఖాళీలుగా ఉంచబోతున్నారు. రిమైనింగ్ అన్నీ కూడా పదోన్నతులతో భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది భర్తీ చేసేది ఏదో ఒక 6 months బ్యాక్, కనీసం ఒక 2 months బ్యాక్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా నిరుద్యోగులకు చాలా చాలా యూస్ఫుల్గా ఉండేది. సో ఎనీవే నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సో గైస్, మరి టెట్ ఫలితాలు డిఎస్సి వాయిదాపై ఎలక్షన్ కమిషన్కి విపరీతమైన రిక్వెస్ట్లు అయితే మరి విద్యార్థుల తరపున అయితే వెళ్తున్నాయండి. ఖచ్చితంగా ఆల్రెడీ విద్యాశాఖ చెప్పేసిందండి, మా దగ్గర ఏం లేదు, టెట్ ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి తప్పనిసరి. వారిలోకి అంటే మాకు ఇవ్వడానికి ఏం ఆటంకం అయితే లేదు అని చెప్పడంతో మరి విద్యార్థులంతా కూడా రిక్వెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది. ఒకటి టెట్ రిజల్ట్స్కి సంబంధించి, రెండవది డిఎస్సి వాయిదా వేయాలి, మాకు ఖచ్చితంగా వాయిదా వేయాలనేటువంటిది అయితే మరి ఎలక్షన్ కమిషన్కి అయితే పంపుతున్నారు. కానీ అక్కడి నుంచి అయితే మరి ఎలాంటి స్పందన అయితే లేదండి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది మాత్రము ఇంకా ఎవరికి తెలియనటువంటి అంశం. మ్యాక్సిమం దీనికి సంబంధించి పాజిటివ్గానే మనకైతే రావచ్చండి. ఎందుకంటే ఎన్నికల టైం కాబట్టి పరీక్షలు నిర్వహించాలన్న కూడా కొంత కష్టసాధ్యమైనటువంటి పని. ఓకేనా, ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే అక్కడ కూడా సిబ్బంది కావాలి. ఈ ఎలక్షన్ వర్క్ చేయడానికి ఇక్కడ సిబ్బంది కావాలంటే కాబట్టి కొంచెం కష్టతరమైనటువంటి అంశం కాబట్టి సో గైస్ మరి వేచి చూడాలి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఓకేనా. సో అఫ్కోర్స్ చాలామంది మళ్ళీ గ్రూప్ 2 గురించి అయితే రిజల్ట్స్ ఎప్పుడైనా అడుగుతున్నారు. ఆల్రెడీ మనకు అఫీషియల్ అప్డేట్ రావడం, చాలామంది ఈ మంత్ ఎండింగ్లో అని చెప్పేసి నాతో వాదనలు చేశారండి. కానీ కాదు అని ఆల్రెడీ క్లియర్గా నాకు తెలిసాకే చెప్పాను. నేను తెలియదు ఏది చెప్పాను. నేను పరిగే సుధీర్ గారిని నేను అంతకు ముందే అడిగాను, మీరు అడగకంటే ముందే. ఓకేనా. సో ఈ మంత్ ఎండింగ్ అని చెప్పేసి చాలామంది అన్నారు, కానీ ఈ మంత్ ఎండింగ్ కాదు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఎండింగ్లో కానీ సెకండ్ వీక్ ఎండింగ్లో కానీ ఇవన్నట్లుగా సో ఆల్రెడీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఏదైనా నాకు తెలిస్తే తప్ప తెలియకుండా ఏది కూడా చెప్పానండి. మిస్గైడ్ చేసే ఉద్దేశం అయితే లేదు. 100% నాకు తెలిసిందే మీకు చెప్తాను. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు
ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.